వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా శివమోయచు నీ శివనీయుడను విశ్రమింతును అంతము వరకు. నా శివమోయచు నీ శివనీయుడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తుతులయ్యా. హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదని అపొస్తలుడైన పౌలు గారు పత్రికలలో చెప్పిన మాటను ఉద్దేశించుకొని దేవుడు చేసినటువంటి ఉపకారములను బైబిల్ రాసింది 103వ కీర్తన చదివించాను కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. మనిషికి దినదినము దేవుడు పిల్లరా ఎన్నో నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము ప్రభువుని ఏం చేయాలంటే నిత్యము కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. దినదినము నిమిషం కదిలినా మెదిలినా కూర్చున్నా లెగిసినా పడుకున్నా పిల్లల గమనించండి, పనిచేస్తున్నా నోరు దేవుని స్తుతించటం అనేది ఆపకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను యెహోవాను స్తుతించెదను, నేను యెహోవాను స్తుతించెదను. ఎప్పుడు దాకా స్తుతిస్తాడంటే నా జీవిత కాలం అంతా ఏం చేస్తాను? స్తుతిస్తాను. నిజంగా దేవుని వాక్యం మనం చూస్తే ఈ 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ప్రారంభం స్తుతితో ప్రారంభం అవుతుంది. కీర్తన ముగింపు అంటే 146వ కీర్తన ఆఖరి వచనం కూడా స్తుతితోనే ముగిస్తుంది. 147వ కీర్తన కూడా స్తుతితో ప్రారంభం అవుతుంది. ముగింపు వచనం కూడా స్తుతితో ప్రారంభం అవుతుంది. ముగిస్తున్నాడు. ఎక్కువగా ఈ 5-6 అధ్యాయాల్లో పిల్లల స్తుతి అనే పదం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను స్తుతించెదను, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. అంతేకాదు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతికున్నంత కాలం కూర్చోరా మీరు. దేవుని వాక్యాన్ని పిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్తుతించదను అని దావీదు భక్తుడు పిల్లగా ఈ కీర్తన రాసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు దాకా స్తుతిస్తాడంట? అమ్మా, జీవిత కాలం అంత. కొంతమంది 6 నెలల వరకే స్తుతించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాప్తిస్మం పొందిన 3 నెలలే స్తుతిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఉన్న భక్తి ముగింపులో ఉండదు కొంతమందికి. పిల్లలు గమనించండి, ప్రారంభంలో మనం చూస్తే చాలా తీవ్రమైన భక్తి చేస్తారు. అసలు ఎడవకుండా బైబిల్ చదువుతారు, ఎడవకుండా పరిచయం చేస్తారు, ఎడవకుండా పిల్లలు గమనించి పాటలు పాడుతుంటారు. నా అంత భక్తి పరులే లేరన్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ నెలలు గడిచే కొద్దిగా ఏమైపోతుందంటే, భక్తిలో పిల్లల చల్లారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చల్లారిపోతూ ఉంటారు. కానీ దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆయన దేవుని నమ్ముకున్న దగ్గర నుండి ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్కసారి అపవాది దావీదు నోట స్తుతి ఆపు చేయాలని ప్రయత్నం చేసింది. బెత్షెబా దగ్గర దావీదు నోటి నుండి వచ్చే స్తుతిని ఆపు చేయాలని, దావీదును ఇక అంతటితో కథం చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ మెలకువతో ఏం చేశాడో తెలుసిన, దావీదు నశించిపోవటం ఇష్టం లేక దేవుడు తన దాసుడైనటువంటి నాతాను ప్రవక్తను పంపించడం ద్వారా నాతాను ప్రవక్త బోధించినటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించి తన తప్పును కప్పుకోకుండా దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. చాలా మంది నువ్వు ఈ తప్పు చేసావంతగా అని అంటే, నువ్వు చూసావా, ఎవరు చెప్పారు, ఎక్కడ చూశారు, ఎలా చూశారు, ఏ విధంగా చూశారు, ఎన్ని ప్రశ్నలు వేస్తారు. ఏంటంటే తప్పును కప్పెట్టుకోవడానికి బొంకేం మాటలన్నమాట. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు దేవుని జ్ఞానాన్ని ఎరిగిన వాడు, దావీదు దేవుని శక్తిని ఎరిగిన వాడు, దావీదు దేవునిలో ఉన్న గుణ లక్షణాలు ఎరిగిన వాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడేవాడు కనుక దైవజనుడు నోట వస్తున్న మాట వింటుంటూనే బోరబొక్కలు పడిపోయి, దేవా నీ ఎదుట నేను ఘోరమైన పాపం చేశానని చెప్పి ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని పిల్లగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చాడు. కనుక సింహాసనం మీద కూర్చునే కృప దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు భక్తుడు వాక్యానికి లోబడేవాడు, దేవుని మాటకు లోబడేవాడు. తనకంటే చిన్నవారు చెప్పినా, తనకంటే పెద్దవారు చెప్పినా, అది దేవుని మాట అయితే విధేయత చూపేవాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాంటి దావీదు దేవుని జీవిత కాలం అంతయు కూడా పిల్లలు గమనించండి, నిండు వృద్ధాప్యం వరకు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే ఈ 146వ కీర్తనలో పిల్లరా, దావీదు ఈ రోజు మనకు నేర్పుతున్న పాఠం మీరు చెవులు పెట్టి ఆలకించాలని ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు నేర్పే పాఠం, నేను యెహోవాను స్తుతిస్తున్నాను, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. అంతేకాదు, నేను బ్రతుకున్నంత కాలం నేను యెహోవాను స్తుతిస్తాను. స్తుతి తప్ప
వేరొక పదం దావీదు నోటకుండా రావట్లేదు. ఎందుకో తెలుసునా? దాని విలువ తెలిసిన వారు పిల్లలు గమనించండి, దేవుని స్తుతించకుండా మానలేరు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నోరు లేని పశువులు చూడండి, గేదెలు చూడండి, ఒక మనిషికి పాలు ఇవ్వటం అలవాటు చేసుకుంటాయి. రెండో మనిషి ఎవరన్నా తనకు నచ్చిన మనిషి తప్ప రెండో మనిషి ఎవరన్నా దాని దగ్గర కూర్చుంటే ఏం చేసింది? తన్నేసింది. మీకు మంచి అనుభవం ఉంది. ఒక నోరు లేని పశువు మనిషిని అలవర్చుకుంది, ఈ మనిషి నా మనిషి అని. అందుకని పిల్లలు గమనించండి, దేవుని గుర్తెరిగిన, దేవుని హృదయపూర్వకంగా తెలుసుకున్న మనుషుడు ఎంతమంది ఆగమన్నా కానీ ఆగను కూడా ఆగకుండా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇటీవల కాలంలో ఒక తప్పుడు బోధకుడు పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను లేక తన బిడ్డలైన వారిని తప్పుదోవ పట్టించాలని ఒక ప్రయత్నం చేసి, ఇదిగో బైబిల్లో ఎర్ర సముద్రం పాయలైందని చెప్తున్నారు కదా, అదంతా శుద్ధ తప్పు, మేము వెళ్ళి చూసి వచ్చాము. వాళ్ళు వెళ్ళినటువంటి దారిలో మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి. ఎంత లోతు అంటే మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి. మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండబట్టే వాళ్ళందరూ కూడా దాటి ఒకటికి పోయారు అని చెప్పేసి తప్పుడు బోధ చేస్తున్నారంట. ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు, ఒక ముసలం ఏం చేసిందంటే గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పేసి అలిసిందంట. స్తోత్రం చెప్పండి. ఈ నాస్తిగా ఆమె దగ్గర పోయి అన్నాడంట, అమ్మ నేను చెప్పే మాటలు నీకు ఏం ఆశకం దొరికిందని అంత గట్టిగా స్తోత్రం అని అరిశావు ఏంటంటే, అయ్యా మీరు చెప్పే మర్మం నాకు చాలా అర్థమైంది. నిజమే, మీరు అన్నట్టు మోకాళ్ళలోతు నీళ్ళలోనే ఇశ్రాయేల్ అందరూ దాటిపోయిన మాట వాస్తవమే. ఇశ్రాయేల్ దాటిపోవటం మీరు చూశారు, కానీ ఇశ్రాయేల్ వెనక మళ్ళా ఫరో సైన్యం వచ్చింది, రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి. ఇదిగో ఫరో సైన్యం అంతా కూడా వచ్చేసారు. వాళ్ళందరూ కూడా వచ్చిన తరువాత ఆ సముద్రంలో మునిగిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. మరి అంతమంది మునిగిపోయే కృప దేవుడిచ్చాడంటే దేవుడు స్తుతించాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంట, చూసారా? అలా తీసిందనమాట. ఎందుకు చెబుతున్నాడు గమనించి, ఈ రోజుల్లో వాక్యాన్ని కలిపి సరిపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పేటప్పుడు వాక్యాన్ని క్షుణ్ణంగా వినాలి, జాగ్రత్తగా వినాలి. విన్నదాని పిల్లల మనసులో పెట్టుకోవాలి. ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయామన్నారు కాదు, కానీ దేవుని వాక్యం జాగ్రత్తగా వింటే వాక్యం నిన్ను బ్రతికించింది, వాక్యం నిన్ను ఆదరించింది, వాక్యం నీకు నెమ్మదిచ్చింది, వాక్యం నిన్ను ఆదరించింది. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకొద్ది గట్టి చెప్పండి. దావీదు భక్తుడు దేవుని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు కనుక ప్రియులారా నేను దేవుని స్తుతిస్తాను అంటున్నాను. ఎందుకు దేవుని స్తుతించాలి అని మనం చూస్తే, స్తుతి మన స్థితిని మార్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి మన స్థితి మార్చింది. మన మూల పితరులు గమనించండి, దేవుని స్తుతించడం ద్వారానే, స్తుతి ద్వారానే ఆయుధాలు లేకుండా ఎరుకో కోటగోళ్లను కూల్చగలిగారు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు పిల్లలు గమనించండి, ఎరుకో గోడలు చాలా పెద్దగా ఉండేవి. ఎంత పెద్దగా ఉండేవో తెలుసునా? ఎరుకో గోడ మీద పిల్లలు గమనించండి, ఒక లారీ ఇటు నుంచి వెళ్తుంటే మరొక లారీ అటు నుంచి వచ్చి రావచ్చు అంట. అంటే ఈ రోడ్డు ఎంత ఎలడుపుందో ఇంత రెండు అంతలు ఉండేదన్నమాట ఎరుకో ప్రారీ గోడ. అంత పెద్ద గోడను పిల్లలు గమనించండి. మన మూల పితరులు ఆయుధాలు లేకుండా కేవలం ఉచితమైన కృపతో, అనగా దాని అర్థం తెలుసా, దేవుని స్తుతించడం ద్వారా ఎరుకో కోట కూడా మొత్తం ఏమైపోయినాయంటే కోల్చబడ్డాయి. ఈరోజు ఈ సభలో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడు నిరంతకము కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన
సమర్థుడు. కాబట్టి నేను విన్నారా, వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుని స్తుతించుతూ నేర్చుకుంటే, దేవుని స్తుతించుతూ నీ నోటితో అలవర్చుకుంటే, ఎలుకో కోట గురించి కూర్చిన దేవుడు నేటికి సజీవుడుగానే ఉన్నాడు. నమ్మితే గట్టి సపలు పట్టండి. మీరు ఎట్లా కొడుతున్నారంటే, చాలే కాగవయ్య బాబు, ఏది నువ్వు చెప్పేది ఆ వజాన్ని అడుగుతున్నావు అన్నట్టుగా మీరు కొడుతున్నారు. మంచిది, కాస్త గట్టి కొట్టాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది కాకలు పిల్లలు గమనించండి. ఎలుకో కోటలో కూలిపోయిన ఆ రోజుల్లో, ఈ రోజున స్తుతి అనే పదాన్ని నీ నోటికుండా ఉచ్చరిస్తే, నీవు నోటితో దేవుని స్తుతించేటప్పుడు మనసులో కపటం గాని, మనసులో ద్వేషం గాని, మనసులో అహంభావం గాని, మనసులో గర్వం గాని, మనసులో పిల్లరా ఏ విధమైన దేవునికి విరోధమైన ఏది కూడా లేకుండా కృతజ్ఞత బుద్ధి కలిగి నీవు దేవుని స్తుతిస్తే, ఎరుకో కోటలో కూలిపోయినట్టుగా నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్న సమస్యలన్నీ నా దేవుడు కోల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కూలిపోతే కంతే. కానీ మనోళ్ళు ఎలా ఉంటున్నా తెలుసిన, దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నారు. యాకోబు భక్తుడు రాశాడు కదా, ఒక్క బావిలో నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అన్నాడు. మంచి నీరును చెడు నీరును ఒక్క బావిలో ఓడతాయమ్మా? ఓడతాయా? దాని అర్థమేదో తెలుస్తున్నా? ఇదిగో ఈ నోటికుంట మనం దేవుని స్తుతిస్తున్నాం, ఈ నోటికుంట దేవునికి పాటలు పాడుతున్నాం, ఈ నోటికుంట పిల్లలు గమనించండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఈ నోటికుంట దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఉన్న సేపు మనం భక్తి పనులుగా ఉంటున్నాం. ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఏశాలు మారట్లేదు, మన చూపులు మారట్లేదు, మన ప్రవర్తన మారట్లేదు, మన ఉద్దేశాలు మారట్లేదు, మన ఆలోచన మారట్లేదు, మన నోటుకుండా వచ్చే బూతులు మారట్లేదు. అందుకే మనకి ఏ కార్యాలు కూడా సరిగా జరగట్లేదు. అందుకని పిల్లలు దావీదు యథార్థ హృదయం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. యథార్థ హృదయంతో దేవుని స్తుతిస్తూ పిల్లలు గమనించండి, ఎన్నో అద్భుతమైన కార్యాలను అనుభవపూర్వకంగా చూచి ఈ రోజు మనకు నేర్పుతున్నాడు కదా, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. ఎందుకయ్యా దావీదు దేవుని స్తుతించేది అని అంటే, చెప్పాను కదా, ఒకటి స్తుతి మన స్థితిని ఏం చేసింది? మార్చింది. రెండవది యెహోవా మాత్రమే రక్షించేవాడు. నోటితో చెప్పండి, యెహోవా మాత్రమే రక్షించేవాడు గనుక అందుకే ఆయన స్తుతించాలి. లోకంలో ఉన్న ఏ మనుషుని వల్ల మనకు రక్షణ కలగదు. లోకంలో ఏ మనుషుని వల్ల, దేని వల్ల పిల్లలు గమనించండి, మనకు రక్షణ అనేది కలగదు. ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. చదవండి, అక్కడే 3-4 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి. ప్రాణము వెల్లడిపోవును. వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాస్తున్న పిల్లల వాగ్దానం ఏంటి తెలుసా? ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు ఏ ఆపదలు ఉన్నా సరే, ఎలాంటి రోగంతో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎలాంటి ఇరుక్కులు ఉన్నా సరే, దేవుని బిడ్డలు గమనించండి, మన దేవుడు అన్నిటికీ సమర్థుడు. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన చెప్పండి సమర్థుడు. సాలినవాడు ఆయన, సాలినవాడు, సరిపోయినవాడు. స్టీవెన్సన్ గారు రాశాడు కదా, సరిపోయిన వాడవయ్యా యేసు మా అందరికంటే ఒక కులానికి కాదు, ఒక గోత్రానికి కాదు. పిల్లలు గమనించండి, తెల్లలకి నల్లలకి కాదు, భూమి మీద యావత్ ప్రపంచానికి ఆయన అందరికీ సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ టైంలో మొదలుపెట్టినా, ఎప్పుడు మొదలుపెట్టేవాడు యథార్థంగా మొదలుపెట్టేవాడు దోషము లేకుండా మొదలుపెడితే, ప్రార్థన చేసేవాడు పిల్లలు గమనించండి, దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేస్తే
బైబిల్ రాస్తుంది, దీనుల ప్రార్థన ఆయన ఆలకించేవాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేసేవాడంటండి? దీనుల ప్రార్థన. ఎవరైతే తను తగ్గించుకొని దేవుని సల్లో మన పెడతారు పిల్లరా, అలాంటి వారి మన ఆలకించడానికి యేసయ్య ఏం చేస్తున్నా తెలుసా? తన చెవులు భూమి వైపు తెరిచి ఉంచాడు. స్తోత్రా. నిశ్చయముగా ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంది, నా చెవులు దాన్ని ఆలకిస్తున్నాయి అని చెప్పాడు దినవృత్తాంత గ్రంథంలో. ఆయనే రక్షించేవాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, రాజుల వలనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. కింద వచ్చిన ఏమన్నా తెలుసా? ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, ఎవరు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు అధన్యుడిగా అవడండి, ధన్యుడిగా మార్చబడతాడు. దేవుని స్తోత్రం. నా కుమార్తె చెప్పింది కదా, ప్లేట్లెస్ పడిపోయి పిల్లరా, ప్లేట్లెస్ పడిపోవటమే కాదు, మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిందండి. మా కళ్ళతో మేము చూసాం, నోటితో ఆమెకు ధైర్యం చెబుతున్నామే కానీ మా గుండెలలో పిల్లల రైళ్లు పరిగెత్తినాయి. బ్రతికిద్ది అనే ఆ నమ్మకం ఈసమైనా లేదు, కానీ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని ఒక పక్క వాక్యంతో మళ్ళీ ఆనందంగానే ఉంటున్నాం. తిరువురు హాస్పిటల్లో పిల్లరా, దినదినము ఏం జరిగిద్దునని బ్లడ్ మోషన్స్ అవ్వటం, రకరకాలైన చిరలు కనపడుతూ ఉంటే ఏమీ చేయలేక, ప్రభువా డాక్టర్లకు పరమ డాక్టర్ నీవేనయ్యా, రోగులకు పరమ వైద్యుని చెప్పావు కదా, నీ చిత్తం పట్ల ఆమె పట్ల ఎలా ఉంటే అలా చెయ్యి, తన బిడ్డలకు తల్లిగా ఉండాలనుకుంటే నువ్వు కాపాడి ప్రభు అని చెప్పి దైవజనులుగా వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు మేము కొంతమంది తెలిసిన వ్యక్తులు పిల్లరా, వారందరూ చేసిన ప్రార్థన ఆ బిడ్డను సజీవురాలుగా నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డలు మొదలు పెడతా ఉంటే దేవుడు దాటిపోయేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. నలుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, బంధువుల వైపు చూడకుండా, స్నేహితుల వైపు చూడకుండా యాకోబు దేవుని వైపు చూడటం ద్వారా యాకోబు దేవుడు ఆ బిడ్డకు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు దేవుడు ఆ బిడ్డకి ఏం చేశాడంటే సహాయకుడిగా నిలిచాడు. మానని గాయములే నన్ను కృంగ చేయగా, కృంగిన మనసుతో నీ తట్టు చూడగా, మానని గాయములే నన్ను కృంగ చేయగా, కృంగిన మనసుతో నీ తట్టు చూడగా, గాయములను కడిగి నన్ను బలపరచి, గాయములను కడిగి నన్ను బలపరచి, నా మంచి సమరయుడా నీ దరి చేర్చావు, నా మంచి సమరయుడా నీ దరి చేర్చావు. నా కొండ నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా కొండ నీవేనయ్యా, నా ఆశ్రయపురము నీవే యేసయ్యా, నా ఆశ్రయపురము నీవే యేసయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, ఏమని నిన్ను కీర్తింతును, ఏ రీతి నిన్ను ఘనపరతును, మహాగణుడా. హల్లెలూయా. గాయం మీద గాయం, కృంగదీస్తున్న పరిస్థితుల్లో దేవుని తట్టు చూడగప్పుడు గమనించండి, గాయములను మాన్పించి సజీవురాలుగా నిలబెట్టాడు. ఇలా తన బ్రతికినంత కాలం దేవుని స్తుతించిన ఆయన రుణాన్ని చెప్పండి, వేలాది నదులంత విస్తారమైన తైలం నీకు ఇచ్చిన, అలాని కాకుండా జ్యేష్ఠ గర్భఫలం ఇచ్చిన నీ రుణం నేను ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇచ్చిన రుణం తీర్చలేమండి. డబ్బు వల్ల కానిది, బలగం వల్ల కానిది, బంధువుల వల్ల కానిది, స్నేహితుల వల్ల కానిది, రక్త సంబంధం వల్ల కానిది, యేసు ప్రభు వల్ల సాధ్యం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఒక్కడి ద్వారా మాత్రమే రక్షణ కలగను. భూమి మీద ఎవరి వలన రక్షణ కలగదు. రక్షణ కలగదు, ఆయన ఒక్కడే రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పిల్లలు గమనించండి, ఆయన రక్షించేవాడు కాబట్టి నిత్యము మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. రక్షణ ఆయన వలనే. భూమి కింద ఇవ్వబడిన నామములలో ఆకాశం కింద ఇవ్వబడిన నామములలో ఏ నామమున మనకు రక్షణ లేదు. ఏ నామమున రక్షణ లేదు. ఈ రక్షణ కోసం పిల్లరా కొంతమంది అన్నదానం చేస్తూ ఉంటారు, కొంతమంది వస్త్రదానం చేస్తూ ఉంటారు, కొంతమంది భూదానం చేస్తూ ఉంటారు, కొంతమంది రక్తదానం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదేదో దానాలు చేస్తూ ఉంటారు. నేనంతా పిల్లలు గమనించండి, నువ్వు చేసే దానాల వల్ల ఈ లోకంలో కొంతవరకు నీకు వస్తుండదేమో కానీ రేపు నిత్య నరకం నుంచి రక్షించే దమ్ము ఎవరికి కూడా లేదు. నేను ప్రకటించే దేవునికి తప్ప, అది కూడా యేసుక్రీస్తుకు తప్ప, ఆకాశము కింద ఇయ్యబడిన ఏ నామములో కూడా మనకు రక్షణ, ఈ నామమునే మనకు రక్షణ. దేవుని స్తోత్రం చెప్పండి. భూమి మీద రక్షించేవాడు ఆయనే. రేపు నరకులోకి వెళ్ళకుండా మన యథార్థతను బట్టి మనం రక్షించేవాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఒకటి రాసింది. అదేంటో తెలుసునా? యెషయా గ్రంథం మీరు ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో పిల్లలు గమనించండి, ఒక చక్కని మాటను మనం చదువుకుంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లరా మీకు ఆ వచ్చిన భాగం నేను పరిచయం చేస్తాను. 57వ అధ్యాయం 18వ వచనం చదవండి. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించదును. చాలా ఇక్కడ రాయబడిన మాట తెలుసా? నేను వారి ప్రవర్తన. అమ్మా ఇది చూడండి, ఏం చూస్తాడంట మన దేవుడు? ఏం చూస్తాడంట? మన నడక, మన చూపు, మన మాట, మనం చేసే పని ప్రతిదీ దేవుడు చూస్తాడంట. ఆయన చూసి ఏం చేస్తాడో తెలుసునా? నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖపడే వారిని నేనేం చేస్తాను? ఇన్ని కార్యాలు జరగాలంటే మన ప్రవర్తన ఏమండి? మన కొడుక్కి ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం చేసుకోవాలనుకోండి, మన ప్రవర్తన బాగలేకపోయినా ఎదుటి ప్రవర్తన మాత్రం ఎంత చక్కగా చూస్తుంటో, ఆ అమ్మాయి ఎట్ట నడుస్తుంది, ఎట్ట చూస్తుంది, ఎట్ట మాట్లాడుతుంది, ఏం చేస్తుంది. మన కొడుకు ఆ అమ్మాయిని చేసుకోవటానికి ఎన్ని విధాలుగా పరిశీలన చేస్తుంటారు. పిల్లలు గమనించండి, మరి ఆత్మ రక్షించబడాలంటే, శరీర స్వస్థత కావాలంటే, ఆత్మ స్వస్థత కావాలంటే దేవుడు మన ప్రవర్తన చూసేవాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవర్తనను బట్టి భూమి మీద కొన్ని కార్యాలు జరుగుతాయేమో కానీ నువ్వు చనిపోయిన తర్వాత నరకం తప్పించుకోలేవు. నువ్వు నరకం తప్పించుకోవాలంటే ఈ సువార్త వింటున్న నీ జీవితంలో గమనించండి, నరకం తప్పించబడాలంటే భూమి మీద ఉండగానే మన మాట మారాలి, భూమి మీద ఉండగానే మన చూపు మారాలి, భూమి మీద ఉండగానే మన నడక మారాలి, భూమి మీద ఉండగానే మన సమస్త వైఖరి మారాలి. మారినప్పుడు ఈ భూమిని విడిచిన